ఓకే, సో షెఫ్ కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? యా సో మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేద్దాం షెఫ్. ఓకే, సో నేను మొదలు పెడతాను, మిగతా మీరు చేసేయండి. యా ఓకే, సో ఫస్ట్ మనం పాలు హీట్ చేసుకుందాం. ఓకే, సో మూత ఇట్టిచ్చేసి. ఓకే, సో పిల్లల విషయానికి వచ్చే వరకు మీ ఇంట్లో మీ వారు పిల్లలు ఇలాంటి స్వీట్లన్నీ బాగానే ఇష్టపడుతూ ఉంటారా? మా హస్బెండ్ అయితే స్వీట్ చాలా తింటారు. ఓకే, నా కూతురు అన్ని స్పైసీ ఎక్కువ, స్పైసీ ఎక్కువ, స్టార్టర్స్ అవి ఎక్కువ, సో కాబట్టి హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో మీలాంటి వాళ్ళే కొన్ని కొత్త రకమైన వంటకాలను ఇలా తయారు చేస్తూ ఉంటారు, అంటే పిల్లలతో ఎలా తినిపించాలి అని చెప్పేసి. సో తను తింది కాబట్టి సో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి అది కలర్ఫుల్గా కనిపిస్తుంది, సో వాళ్ళు అది ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఇలాంటివన్నీ. ఓకే, మెయిన్గా కావాల్సింది ఏంటంటే కొంచెం దాన్ని కలర్ఫుల్గా చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. అది దట్టు ఏంటంటే ఈరోజు మీరు యానివర్సరీ అన్నారు కదా, ఎస్, సో దానికి తగ్గట్టుగా లైక్ ఇది కేక్ లాగా కూడా ఉంటుంది. ఓకే, పిల్లలకి ఏంటంటే ప్రతిసారి వాళ్ళ ఎంజాయ్మెంట్ అంటే హ్యాపీ బర్త్డే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్, సో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ వాళ్ళే కేక్ కట్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. సో ఇదేంటంటే ఎవ్రీ టైం ఇంట్లో లైక్ ఒక 1 వీక్ కానీ 15 days కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్, ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఉంటుంది. సో ఇది ఎలా మనం చల్లగా తీసుకుంటే బాగుంటుందా, అంటే బెస్ట్గా మనం ఎంజాయ్ చేయడానికి నార్మలా లేకపోతే హాట్గా తీసుకోవచ్చా? లేదు షెఫ్, ఇది చల్లగా తీసుకోవడానికే బాగుంటుంది. ఓకే, పిల్లల వరకు వచ్చేటప్పటికి మనం అంత చల్లగా వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి రూమ్ టెంపరేచర్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ఓకే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పైన కాకుండా కొంచెం రిఫ్రిజిరేషన్లో సో పెట్టేసి మన గెస్ట్లకు మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు ఇంకా 1 or 2 hours మనం సర్వ్ చేయాలి అని అన్నప్పుడు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే సీరియస్లీ క్రేజీ ఆ టైం అనేది మనకు సరిపోతుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, లైక్ జ్యూసీగా లిటరల్లీ. సో చెప్తుంటేనే కొంచెం టెంప్టింగ్గా ఉంది. సో అలాగే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీరు అంటే ఇండస్ట్రీ పరంగా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఉంటాయి షెఫ్, ప్రతి దీంట్లోని ప్రాబ్లం అనేవి కామన్. బట్ ఒకటి నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ప్రాబ్లమ్ని చూసుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. అదైతే కరెక్టే. సో మనం కష్టపడి వచ్చిన దానికన్నా ఆ ప్రాబ్లం అసలు ఏం కాదు. నేనేమంటాను అంటే మనం ముందుకెళ్తూ ఉండాలి. సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అలా పోతూనే ఉంటాయి. సో మన వర్క్, మన ఇంట్రెస్ట్, మనం అంత కష్టపడి వచ్చాం కాబట్టి అవన్నీ చాలా నార్మల్. అసలు వర్క్ మీద డెడికేషన్ ఉండి దాంట్లో కొంచెం నీట్గా చేసుకుంటూ పోతూ అందరినీ కలుపుకుంటూ అంతే. వర్క్ దగ్గర ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మెయిన్గా టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి. మనం చేసే వర్క్ టైంకి డెలివరీ ఇవ్వాలి. లైక్ వర్క్లో డిసిప్లిన్ ఉండాలి. ఎస్, రిమైనింగ్ అన్ని అంటే మనకి అన్ని ఆటోమేటిక్గా మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఏముండదు. ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్. మన సరౌండింగ్స్లో ఉండే పీపుల్, మనతో వర్క్ చేసే పీపుల్, లైక్ ఫ్యామిలీలో ఉంటే ఏ ప్రాబ్లం రాదు. ఎస్, దట్స్ ఇట్. ఓకే, సో కొత్తగా అంటే ఇండస్ట్రీ షెఫ్ అంటే కూడా చాలామంది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. బట్ అన్ని రంగాల రాగానే ఇది కూడా చాలా కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న ఇది ఒకటి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, బట్ ఈజీగా రావచ్చు. లైక్ ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకునేవారంటే మా ఇంట్లో ఒక ఇంజనీరు, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారు అని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ప్రెసెంట్ జనరేషన్లో మా ఇంట్లో ఒక షెఫ్ ఉన్నారు అని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్లో కూడా షెఫ్స్ వచ్చేసారు. సో ఎలాగైతే మనకి సంజయ్ కపూర్ ఉన్నాడు, ఫస్ట్ వచ్చాడు, తర్వాత దామోదర్ షెఫ్, వీళ్ళిద్దరు కూడా పద్మశ్రీ, ఇద్దరు కూడా పద్మశ్రీ అవార్డు. సో మనం కూడా చాలా హ్యాపీ అసలు. ఎస్, సో అంటే ఇలాంటివి చూసుకుంటున్నప్పుడు ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఏవి గుర్తురావు. సో టార్గెట్ మనం నీట్గా చేయాలి, అంతే, బాగా చేయాలి, ఆ కాంప్లిమెంట్స్ ఒకటి రావాలి. సో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే, సో మన ఫుడ్లో ఇది ఉండాల్సిందే ఇలాచీ. స్వీట్లో ఓకే, సో ఇలా దగ్గర పడుతుంది కదా సార్. సో దీనికి అంటే ఒక్కొక్కసారి మనకు గెస్ట్లు సడన్గా వచ్చేస్తారు ఫాస్ట్గా, వాళ్ళు ఎప్పుడో మన ఇంట్లో ఇది తిని ఉంటారు. అవును. సో దీనికి ఏమన్నా చిట్కా ఉందా కొంచెం ఫాస్ట్గా మనకి రబ్డీ తయారు చేసుకోవడానికి? లైక్ మనకి ఇప్పుడు మార్కెట్లో కోవా దొరుకుతుంది. ఓకే, స్వీట్ కోవా అయినా అంటే మనకి పాసిబిలిటీలు ఏదైతే ఉంటుందో, లేకపోతే నార్మల్ కోవా దొరుకుతుంది స్వీట్స్ చేసుకునేవి, అది తెచ్చుకొని పెట్టుకుని పాలు
మరగబెట్టుకొని డైరెక్ట్ అందులో వేసుకోవచ్చు. సో పాలు మనకు మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత వెయిట్ చేయకుండా కోవా, ఎందుకంటే అది కూడా సేమ్ మిల్క్ ప్రోడక్టే కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అయి ఉంటుంది. అందుకే ఓకే, సో వింటున్నారు కదా. సో చిన్న చిన్న టిప్స్ తెలియాలి కదా మీ తరపున, నేను అడుగుతున్నాను తనని. ఓకే, నెక్స్ట్ షెఫ్. నెక్స్ట్ కండెన్సింగ్ మిల్క్ యాడ్ చేసుకుందాం షెఫ్. అంటే ఇప్పుడు మనం షుగర్ యూజ్ చేయట్లేదు, సో ఇదే. సో సబ్స్టిట్యూట్గా నువ్వు చెప్పిన ఏమన్నా మనం ఫాలో కావచ్చు, ఖర్జూరం కానీ లేకపోతే అంతే బ్రౌన్ షుగర్ కానీ, వాళ్ళ చాయిస్. ఇదేంటంటే కొంచెం రిచ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కండెన్స్డ్ మిల్క్ వల్ల మనకి ఇది వస్తుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే వేసిన ప్రతి ఒక్కటి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, అంటే అడుగు పట్టకుండా ఆ మాడు వలస రాకుండా, మెయిన్ అదే ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం. రైట్, సో పిస్తా, అలాగే బాదం ఇవన్నీ చాప్ చేసుకోనేవే. ఓకే, చిన్న చిన్న ముక్కలుగా తినేటప్పుడు మనకు అలా పంట కింద నలుగుతూ ఉంటే బాగుంటుంది. సో పిల్లలు ఎలాగ తిన్నారు కాబట్టి ఇది బెస్ట్. ఓకే, అలాగే కాజు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు. ఓకే, సో కొంచెం రిచ్నెస్ అన్నమాట. ఎస్, ఇది ఒక్కసారి కలుపుకుందాం. ఓకే, సో ది బెస్ట్గా చేసే డిష్ ఏంటి మీది? అంటే సిగ్నేచర్ డిష్ టైప్లో ఉంటాయి కదా మనకు. నాది నాన్ వెజ్ ఎక్కువ షెఫ్. నాది అంటే లైక్ స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్సెస్ కానీ. సో నేను దిండగుల్ పులావ్, తర్వాత రాజగిరి కోడి పులావ్, చికెన్ అంటిగురు, ఓకే, తవా మాంసం వేపుడు, అంటే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ. అంతే ఉన్నారు, నాన్ వెజ్ అంతే ఉన్నారు. సో ఆల్టర్నేట్ గా సో కొంచెం కోవా కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే ఇది మనం చూసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే, థిక్నింగ్ కి. సో ఈ మధ్య కూడా చాలా మంది ఐటీ ఫీల్డ్ వదిలేసి మరి ఈ హోటల్ ఇండస్ట్రీ వైపు వచ్చేస్తున్నారు, ఎందుకంటే అంతమంది జనాలు పోతూ ఉన్నారు, అన్ని వెరైటీస్ వస్తూ ఉన్నాయి, ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ తక్కువనే ఉంటున్నాయి. సో ఇది కాస్త చల్లారాలి మనకి. ఓకే, రైట్. ఓకే షెఫ్, చల్లారిపోయిందా? చల్లారిపోయింది షెఫ్. ఓకే, సో నెక్స్ట్. సో ఇప్పుడు కొంచెం మనం సీతాఫలం యాడ్ చేసుకుందాం. ఓకే, సో గుజ్జులా తీసి పెట్టేసాం. అవును షెఫ్. రబడీలో మనం సీతాఫల్ గుజ్జు అంతా కూడా బాగా కలిపేస్తాం, అలా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, స్మెల్ సూపర్గా వస్తుంది. యాక్చువల్లీ ఇలా కూడా తినేయచ్చు. సో ఇప్పుడు నేను ఇది రెడీ చేస్తాను షెఫ్. సో ఇది నేను స్పాంజ్ కేక్ తీసుకున్నాను. స్పాంజ్ కేక్ అంటే మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఓకే, కేక్స్ అవిను. సో ఇది వెనీలా కేక్, వెనీలా ఫ్లేవర్లో. సో అది అన్నిట్లో కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇలాంటి స్వీట్స్ లోనే వెనీలా చాలా బాగుంటుంది. ఓకే, సో నేను వెనీలా ఇలా కట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ప్రతి లైక్ లేయర్కి కొద్దిగా ఇది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో సీతాఫల్ రబ్డీ. పిల్లలకైతే ఒక 2 లేయర్స్ సరిపోతుంది. ఇది ఒక రిచ్ డిష్ అనే చెప్పాలి. లైక్ హెల్త్ వైజ్గా అయినా కానీ, మనకి ఏమైనా లైక్ వైటమిన్స్ కానీ, పిల్లలకి అలా ఏదైనా ఇదైనా కానీ. మెయిన్గా ఏంటంటే దాంట్లో సీజనల్ ఫ్రూట్ ఉంది, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ సాలిడ్స్ ఉన్నాయి దాంట్లో. సో అయిపోయింది. బయట విప్ క్రీమ్ దొరుకుతుంది లైక్ కేక్స్ చేసుకునేటప్పుడు. అవునవును. సో విప్ క్రీమ్ జస్ట్ మనం విప్ చేసుకొని పెట్టుకున్నాం. సో అంటే పిల్లలకి కానీ మనకి చూడడానికి కానీ కొంచెం మంచిగా అట్రాక్టివ్గా ఉండడానికి. సో నేను అది ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్లో వేసి రెడీ చేసి పెట్టాను. కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నా, లేకపోతే మీరు బటర్ పేపర్తో కూడా డిజైన్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అయిపోయింది. అలాగే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పైనుంచి గార్నిష్ చేసుకుందాం.
టెంప్టింగ్ పార్ట్ అంత ఇక్కడే ఉంటుంది కదా. ఓకే, అలాగే ఈ గోల్డ్ పేపర్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకపోయినా కానీ నో ప్రాబ్లం, హ్యాపీగా ఇలా చేసుకొని ప్రెజెంటేషన్ బాగుండాలి అనుకుంటే ప్రెజెంటేషన్ ఇవన్నీ చేసేసుకోవచ్చు. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే ఇది ఎక్కడ చేశారు, ఇది మీరు బయట నుంచి తెప్పించారా 100% అలాగే ఉండాలి. ఎస్, సో దానికోసం అంటే కొంచెం ఇన్నోవేటివ్గా. యా, రెడీ అయిపోయింది. రెడీయా? యా, రెడీ. సో ఇచ్చేసి సీతాఫల్ రబ్డీ డిలైట్ రెడీ అయిపోయింది. ఓకే, చూస్తుంటే కూడా ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా, సీతాఫల్ రబ్డీ డిలైట్. ఓకే, ఇది వేడిగా కాకుండా కొంచెం చల్లగా తింటే బాగుంటుందని చెప్పేసి షెఫ్ చెప్తున్నారు. కాసేపు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు చల్లగా తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సీతాఫల్ రబ్డీ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: విప్డ్ క్రీమ్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, బాదం, జీడిపప్పు, కండెన్స్డ్ మిల్క్, కోవా, వెనిలా కేక్. సీతాఫల్ రబ్డీ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్, తరిగిన పిస్తా, బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు, కోవా వేసి గట్టిగా అయ్యేంత వరకు మరిగించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో సీతాఫలం గుజ్జు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న వెనిలా బ్రెడ్ ముక్కలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సిద్ధం చేసుకున్న రబ్డీని పైన వేసి మళ్ళీ ఈ రబ్డీని పైన 3 లేయర్స్లా పెట్టుకుని ఆపై విప్ క్రీమ్ పైనుండి డిజైన్గా వేసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్తో అలాగే గోల్డ్ పేపర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ రబ్డీ డిలైట్ రెడీ.